ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా కంపెనీస్ అయితే మనకి డివిడెండ్ అని, బోనస్ షేర్స్ అని, స్టాక్ స్ప్లిట్ అని చెప్పేసి ఇలా అనౌన్స్‌మెంట్ చేస్తూ ఉంటాయి కదా! సో, అసలు వీళ్ళు ఎందుకు చేస్తారు? ఈ డివిడెండ్ అనేది ఎందుకు ప్రకటిస్తారు? బోనస్ షేర్లు ఎందుకు ఇష్యూ చేస్తారు? అలాగే మనం వీటిని ఏ విధంగా అప్లై చేస్తే మనకి ఇవి వస్తాయి ఏందనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీకు ఈ కంటెంట్ గనుక యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. దానికి చాలా ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి. ఆ వచ్చిన ప్రాఫిట్స్‌లో కొంచెం అమౌంట్ అనేది ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 విధాలుగా అంటే ఒకటి క్యాష్ రూపంలో గానీ, లేదంటే షేర్ల రూపంలో గానీ వాళ్ళకనేది ఇస్తుందన్నమాట. వాటిని మనము డివిడెండ్ అని, బోనస్ షేర్లు అని చెప్పేసి అంటామన్నమాట. అందులో ఫస్ట్‌దొచ్చేసి డివిడెండ్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఒక రూ. 10 డివిడెండ్ ప్రకటించిందంటే మనకు ఒక షేర్ కొన్నామంటే మనకి రూ. 10 డివిడెండ్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ఏ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ మనకు రూ. 100 ఉంది. అంటే మనం 100 షేర్స్ కొన్నామంటే మనం 10,000 అనేది మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. మనకు ఆఫ్టర్ వాళ్ళు బోనస్ ప్రకటించాక మనకెలా వస్తుంది అంటే 100 షేర్లు కొన్నాము కాబట్టి 100 ఇంటూ రూ. 10 అంటే మనకు రూ. 1000 అనేది డైరెక్ట్ మన అకౌంట్‌లో పడిపోతుందన్నమాట. సో, ఇది ఒక ప్రాసెస్ డివిడెండ్. లేదు నెక్స్ట్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ వాళ్ళు 1:1 ప్రకటించారనుకోండి. అంటే ఒక షేర్ మన దగ్గర ఉందంటే ఇంకో షేర్ అనేది మనకు వాళ్ళు ఫ్రీగా ఇస్తారన్నమాట. బట్ ఇక్కడ సినారియో అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ కంపెనీ షేర్ ప్రైస్ ఎంతుందంటే మనకు రూ. 100 ఉంది. ఇప్పుడు బిఫోర్ బోనస్ ఎలా ఉంటుంది అంటే 100 షేర్స్‌ని మనం ఒక్కొక్క షేర్ ప్రైస్ ఎంత రూ. 100 అంటే మనం 10,000 పెట్టి 100 షేర్స్ కొంటాం. బట్ ఆఫ్టర్ బోనస్ 100 ఇంటూ 100 మనకెంత అవుతుంది? 200 షేర్స్ వస్తుంది. 200 ఇంటూ షేర్ ప్రైస్ 100 కదా! టోటల్ 20,000 అవుతది. మనకు 10,000 ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. బట్ అక్కడ అలా ఉండదండి. వాళ్ళు బోనస్ ఇష్యూ చేశారంటే ఆ స్టాక్ ప్రైస్ కూడా సగం అయిపోతుందండి. అంటే రూ. 100 ఆ స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి రూ. 50కి అయిపోతుందన్నమాట. సో, మనకిక్కడ 200 షేర్లున్నా 200 ఇంటూ రూ. 50 10,000 మనకు అదే 10,000 ఇన్వెస్ట్‌మెంట్ అవుతదన్నమాట. బట్ ఇక్కడ మనకు ఓన్లీ ఎక్స్‌ట్రాగా 100 షేర్స్ మాత్రమే యాడ్ అవుతాయి. ఇక్కడ మనకు ఎలాంటి లాభం అనేది రాదు. ఆ స్టాక్ ప్రైస్ పెరిగితేనే మనకు ఇక్కడ లాభాలనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి స్టాక్ స్ప్లిట్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ 1:2 ప్రకటించిందనుకోండి. అంటే ఒక షేర్ ఉందనుకోండి మీ దగ్గర అది మీకు 2 షేర్లుగా మారిపోతుందన్నమాట. సో, ఇక్కడ కూడా మీకు సేమ్ సినారియో ఉంటుందన్నమాట. మీరు 100 షేర్లు కొన్నారనుకోండి. 100 ఇంటూ 100 ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్ ఎంత అవుతుంది మీకు? 100 షేర్లు కాస్త మీకు 200 అవుతాయి. సో, మీకు 200 ఇంటూ మళ్ళీ 100 అవుతాయంటే అవ్వవండి అక్కడ కూడా. సేమ్ మీకు అక్కడ కూడా ప్రైస్ అనేది తగ్గిపోతుందన్నమాట. అంటే ఫేస్ వాల్యూ 10 ఉందనుకోండి. దాన్ని ఫేస్ వాల్యూ ఉన్న 5 విధంగా తగ్గించి మీకు ఇస్తున్నామని చెప్పేసి మనకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇక్కడ కూడా మీకు షేర్ ప్రైస్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనం 2 షేర్స్ కాబట్టి ఆఫ్ అయిపోతుంది. లేదు వాళ్ళ 1:10 అనుకో 1:10 అంటే రూ. 100 కాస్త రూ. 10 అయిపోతుందన్నమాట. అంటే ఒక షేరు నుంచి మీకు 10 షేర్లు వస్తాయన్నమాట. ఒక షేర్ ఉంటే మీకు 10 షేర్లు వస్తాయి. షేర్ ప్రైస్ అప్పుడు ఎంత అవుతుంది? రూ. 10 అవుతుందన్నమాట. బట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మీకు సేమ్ ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎలాంటి లాభం అనేది రాదు. మీకు ఎక్కడైనా సరే ఓన్లీ డివిడెండ్‌లో మాత్రమే మనకి క్యాష్ డైరెక్ట్ మన అకౌంట్‌లో పడుతుంది. ఇక్కడ మాత్రం స్ప్లిట్‌లో గానీ, లేదంటే బోనస్ షేర్ల దగ్గర మనకి ఏందంటే ఎక్స్‌ట్రాగా షేర్స్ అనేది వస్తాయన్నమాట. సో, ఈ వీడియో గనుక మీకు అర్థమైంది అనుకుంటే మీరు క్లియర్‌గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. మరి ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అంటే దీనికి ఒక మనకి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్‌మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ రోజు వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేస్తారు. అంటే ఈ డేట్ లోపు అంటే మాకు ఒక డిసెంబర్ 1 లోపల మనకి మీరు షేర్స్ కనుక నా కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనుక్కుంటే మీకు డివిడెండ్ గాని, బోనస్ షేర్స్ గాని వస్తాయని చెప్పేసి ఒక డేట్ ప్రకటిస్తారన్నమాట. ఎక్స్‌పైరీ దాన్నే రికార్డ్ డేట్ అంటారన్నమాట. దాని బిఫోర్ ఎక్స్‌పైరీ డేట్ అని కూడా ఒకటి వాళ్ళు చెప్తారు. ఒక్కొక్కసారి రికార్డ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ సేమ్ ఉంటది. ఒక్కొక్కసారి రికార్డ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ డిఫరెన్స్‌గా ఉంటాయన్నమాట. అంటే వన్ డే, వన్ డే బిఫోర్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. రికార్డ్ డేట్ అనేది నెక్స్ట్ డే ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే మినిమమ్ ఒక 2 డేస్ ముందు మనం గనక ఆ షేర్స్ మనం కొనుక్కుంటేనే మనకి ఏదైనా సరే మనకి డివిడెండ్ గానీ, బోనస్ షేర్స్ కానీ ఇవన్నీ గూడా వస్తాయండి. చాలామంది ఏం జేస్తారంటే లాస్ట్ డే రోజు రికార్డ్ డేట్ ఏదైతే ఉందో లాస్ట్ డే రోజు కొనుక్కుంటారనమాట. సో, అలాంటప్పుడు వాళ్ళకి బోనస్ షేర్స్ గానీ, డివిడెండ్ గానీ, స్టాక్ స్ప్లిట్ గానీ ఇలాంటివనేది రాదన్నమాట. సో, చాలామంది నాలెడ్జ్ లేక వాళ్ళు ఇలా అప్లై జేస్తూ ఉంటారు. మినిమమ్ 2 డేస్ ముందు. మీకు అక్కడ డేట్స్ ఉంటాయి క్లియర్‌గా బ్రోకర్‌లో గానీ, లేదంటే మీరు బయట ఎక్కడైనా గూగుల్‌లో గూడా చూసుకోవచ్చు. ఆ డేట్స్ బిఫోర్ ఒక 2 డేస్ ముందు మీరు గనక షేర్స్ కొనుక్కొని హోల్డ్ చేస్తే
మీకు డివిడెండ్ గానీ, బోనస్ షేర్స్ కానీ ఇవి వచ్చే విధంగా మీకైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.